అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మన కుంభరాశిలో జన్మించిన వారు ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పేంత శక్తివంతమైనది. ముఖ్యంగా రాబోయే జూలై నెల ఈ 3 రోజులలో మీకు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఆకాశంలో గ్రహాల సంచారం ఒక ప్రత్యేకమైన హెచ్చరికను జారీ చేస్తుంది. ఇది ప్రత్యేకంగా మీకోసమే. ఈ 3 రోజులలో మీకు ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. వారి ఉద్దేశాలు ఏమాత్రం మంచివి కావు. వాళ్ళు మీ ముందు చేతులు జోడించి నిలబడతారు. వారి కళ్ళలో మొసరి కన్నులు నింపుకొని మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారి నిజ స్వరూపం ఏంటి? మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? ఈ విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకే నేను చెప్పబోయే ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా దాటివేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు అందించాలి అనుకుంటున్న పూర్తి అవగాహన మీకు లభిస్తుంది. అలాగే ఆ రాముడి అనుగ్రహం కోసం, దయ కోసం జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ స్థానంలో ఉన్న ఒక అద్భుతమైన రాశి. ఇది కేవలం ఒక రాశి కాదు, ఇది ఒక తత్వం. శని భగవానుడిచే పరిపాలించబడే ఈ రాశి వారు ఎంతో లోతైన, విశాలమైన మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. కుంభం అంటేనే ఒక నిండుకుండా, జ్ఞానంతో, ప్రేమతో, మానవత్వంతో నిండిన కుండ. మీ జీవితం కూడా ఎల్లప్పుడూ సకల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఐదారోగ్యాలతో నిండి కుండలా కరవరలాడాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి. అయితే గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న వేదనలన్నీ కూడా ఇన్ని కాదు. మాటలకు అందని మానసిక క్షోభను అనుభవించారు. ప్రతిరోజు ఒక యుగంలా గడిచింది. ప్రతి రాత్రి కంటే మీరు కొనుక్కు లేకుండా గడిపారు. కుంభరాశి వారు సహజంగానే చాలా మంచి మనసు కలిగిన వారు. వీరి హృదయం వెన్న లాంటిది. ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, మీ కష్టాన్ని పక్కన పెట్టి వారి దగ్గరికి పరిగెత్తుతారు. సహాయం చేయలేని అనే మాట మీ నోటి నుండి రాదు. మీ శక్తికి మించి అయినా సరే వారికి సహాయం చేసి, వారి కష్టం నుంచి బయటపడేసి, వారి ముఖంలో ఆనందం చూడాలని తపన పడతారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఒక్కడిగా ఉండాలని గొప్ప సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు. వీరి మనస్తత్వం చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. వీరు చాలా తెలివైన వారు, కానీ ఆ తెలివిని ఎప్పుడు కూడా ప్రదర్శించరు. పైకి చూడడానికి కొంచెం గంభీరంగా, దర్జాగా, హుందాగా కనిపిస్తారు. కానీ వారి లోపల పసిపిల్లల మనసులాగా కనిపిస్తుంది. ఎవరి పౌరుషంగా ఒక్క మాట అన్నా చాలు, ఆ మాట గుండెల్లో బాణంలా గుచ్చుకుంటుంది. వెంటనే కళ్ళ నుండి నీటి దారాలు దారిపోతాయి. అంత సున్నితమైన హృదయం వీళ్ళది. ఈ సున్నితత్వమే కొన్నిసార్లు మీకు బలహీనంగా మారుతుంది. మీరు ఎంత మంచివారైనా, ఎంత 10 మందికి సహాయం చేయాలని తపన పడ్డా, ఈ లోకం మీ మంచితనాన్ని అర్థం చేసుకోదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూనే ఉంది. మీరు ప్రాణం పెట్టి చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు వెన్నుపోటు పొడిచిన వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా మీరు సొంత వాళ్ళని గుడ్డిగా నమ్మిన వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా మోసపోయారు, అవమానాలు పడ్డారు. మీ నమ్మకాన్ని వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. మీ మంచితనాన్ని వాళ్ళు వాడుకొని మిమ్మల్ని నట్టేట ముంచారు. కుంభరాశి వారికి ఉన్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే వారి మీద వారికి నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు, కానీ పక్క వాళ్ళను, బయట వాళ్ళను గుడ్డిగా నమ్మిస్తారు. మీరు ఇతరులను ఎంతగా బలంగా నమ్ముతారు, అందులో 10వ వంతు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. మీ సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా శంకిస్తూనే ఉంటారు. నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అనే సందేహం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. ఈ ఒక్క కారణం వలన మీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులను, పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చింది. మీరు ఏదైతే సాధించాలని బలంగా సంకల్పం చేసుకుంటారో అది ముందుకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం కూడా ఈ ఆత్మవిశ్వాస లోపమే. అయితే ఇకపై చింతించకండి. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ 3 రోజుల నుండి మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలకు ఫుల్ స్టాప్ పడబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు, అవమానాలు, కష్టాలన్నీ కూడా మిమ్మల్ని మరింత రాడు తీర్చాయి. అయినప్పటికీ మీరు మీ ముఖంపై ఒక చిన్న చిరునవ్వును చెదరనివ్వలేదు. మీ ఓర్పు, మీ సహనంతోనే అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగుతూ వచ్చారు. మీరు అనుభవించిన బాధని, పేదలను ఎవరిని కూడా చెప్పుకోలేదు. మీలోనే దాచుకొని మౌనంగా రోధించారు. కానీ ఇప్పుడు ఆ దైవం మీ కన్నీళ్లను తోడవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రార్థనను ఆలకించారు. ఇక నుంచి మీరు అనుకున్న ప్రతి విజయాన్ని సాధించి విజయ పరంపరతో ముందుకు సాగుతారు. ఈ 3 రోజుల నుండి మీకు వరుసగా శుభవార్తలే వినిపించబోతున్నాయి. ఆ శుభవార్తలు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా 100% మీ ఆనందాన్ని 10 మందితో పంచుకోవడానికి మిఠాయిలు పంచుతారు. అంతటి గొప్ప శుభవార్తలు మీకోసం ఎదురు చూస్తున్నాయనే విషయాన్ని కూడా బలంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శుభ ఫలితాలు మీకు పూర్తిగా అందాలి అంటే మీరు కొన్ని విషయాలు తప్పకుండా ఆచరించాలి. అందులో ముఖ్యమైనది దైవారాధన. మీరు ప్రతిరోజు మీకు సమయం దొరికినప్పుడల్లా
కనీసం ఒక 5 నిమిషాలైనా సరే ఆ భగవంతుడిని స్మరించుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆయన సహాయం మీకు ఒక కవచంలా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. రెండవది, అత్యంత ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం. పక్క వాళ్ళ మాటలను నమ్మడం ఆపి మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ మీద మీకు నమ్మకం కుదిరిన రోజు ఈ ప్రపంచంలో మీకు సాధించలేనిది ఏది ఉండదు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో అప్పటి నుంచి మీకు అనుకున్న పనులు, విజయాలు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు, అది అపారమైనది. కాబట్టి ఈ 2 సూత్రాలను మీ జీవితంలోనే భాగం చేసుకోండి. 1, దైవంపై అచంచలమైన విశ్వాసం. 2, మీపై మీకు సంపూర్ణమైన నమ్మకం. ఈ 2 మీతో ఉంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. కొన్నిసార్లు మనల్ని మనం ఇతరులతో పోల్చుకొని బాధపడతాం. నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి నిరాశ చెందుతాం. కానీ ఒక్కసారి మనకన్నా దీన స్థితిలో ఉన్నవారిని చూడండి. అప్పుడు దేవుడు మనకి ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడో అర్థమవుతుంది. అలా అని ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎవరి జీవితం ఎలా ఉండాలనేది ఆ దేవుడి నిర్ణయం, వారి కర్మఫలం. కాబట్టి ఎప్పుడు దైవం స్మరణ మర్చిపోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కుంభరాశి వారు చేస్తున్న మరొక పెద్ద తప్పు, ప్రతి విషయంలో సందేహపడడం. ఒక పని మొదలుపెట్టే ముందే అది అవుతుందో లేదో, మధ్యలో ఆగిపోతుందేమోనని మీలో మదిరిపోతాడు. దైవారాధన చేసిన తర్వాత కూడా మీ మనసులోని ఇదే సందేహం ఉంటుంది. ఇలాంటి సందేహంతో మొదలుపెట్టిన ఏ పని సఫలం కాలేదు. దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నా చేయి పట్టుకొని నడిపిస్తాడు అనే సంపూర్ణ నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత చూడండి అద్భుతాలు ఎలా జరుగుతాయో. నమ్మకంతో వేసే ఒక అడుగు మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీలో ఉన్న సంశయాన్ని పక్కన పెట్టండి. దైవాన్ని నమ్మండి, మిమ్మల్ని మీరు ఇంకెక్కువగా నమ్మండి. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా నమ్ముకుంటామో అప్పుడే మన పనులు సాఫీగా జరిగిపోతాయి. మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. మన చుట్టూ ఉన్న సానుకూల శక్తి మనకు సహాయం చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికను మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి తప్ప మరెవరితోనూ పంచుకోకండి. మీ అంతరంగిక విషయాలు అందరితో చెప్పడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. మీరు ఒక మంచి పని చేయబోతున్నారని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా వారి అసూయ, నరదిష్టి, నరఘోష, వారి నెగిటివ్ ఆలోచనలు పనిపై ప్రభావం చూపుతాయి. అలాగే నరదిష్టి, నరఘోషల వల్ల వ్యక్తి జీవితంలో ప్రతికూలతలు ఏర్పడాయి. దానివల్ల అతను అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు కలగవచ్చు. మీ శత్రువులు మీ ఎదుగుదలను ఓర్వలేని వారిని ఎప్పుడు మీ నాశనాన్ని కోరుకుంటారు. మీరు బాగుపడడం వారికి ఇష్టం ఉండదు. అందుకే మీ పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎవరితోనూ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక సాగింది. ఇప్పటి నుంచి అంతా మంచి జరగబోతుందనే విషయాన్ని నేను గట్టిగా నమ్మకంగా చెప్పగలను. మీ జీవితంలోకి అదృష్టం ప్రవేశించబోతుంది. ఈ రాబోయే 3 రోజులలో మీరు వినబోయే శుభవార్తలకు మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆ శుభవార్త ఏమిటంటే, ఇక నుంచి మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా కూడా చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది సరైన సమయం. మీరు పెట్టబోయే వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది మీకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ సఫలమవుతాయి. మీరు ఏ పనిలో విజయం సాధించాలని చెప్పి, ఏ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఇన్నాళ్ళుగా కలలు కన్నారు, అవన్నీ కూడా ఇప్పుడు నిజం కాబోతున్నాయి. మీరు అనుకున్న స్థానానికి, గౌరవానికి మీరు చేరుకుంటారు. నూతన గృహం కొనాలని, కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఎప్పటి నుండో మీ సంకల్పం ఇప్పుడు నెరవేరబోతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే మీరు ఇలా ఎదుగుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్న కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని లాగిస్తారు. మీపై లేనిపోని నిందలు వేస్తారు. మీ వ్యాపారాన్ని చెడగొట్టాలని చూస్తారు. మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని, మిమ్మల్ని ముంచేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు ఏమాత్రం భయపడకూడదు, వారి మాటలు చించకూడదు. మీ పనిపైన మీరు పూర్తి దృష్టి పెట్టాలి. మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని ఆ దైవాన్ని ఆరాధిస్తూ ముందుకెళ్తే విజయాలు తప్పకుండా మీ పాదాక్రాంతమవుతాయి. మీ శత్రువుల ప్రయత్నాలలో ఫలించవు. ఈ 4 రోజులు మీ జీవితంలో నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెంపుదల, విదేశీ ప్రయాణ అవకాశాల వంటివి కూడా మీకు లభించవచ్చు. వీటన్నిటి ఫలితంగానే మీరు ఊహించని ఆర్థిక అభివృద్ధిని చూడబోతున్నారు. మీ అప్పులను తీరిపోతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఏ దిక్కు నుండి అయినా సరే శుభవార్త అందే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. అయితే ఇంకా మంచి ఫలితాలు మరింత వేగంగా, సంపూర్ణంగా అందాలి అంటే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించాలి. ఇది చాలా శక్తివంతమైనది. ప్రతి సోమవారం రోజున మీకు వీలైనప్పుడు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి
ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. శివుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఒక బూడిద గుమ్మడికాయను కట్టండి. ఇది మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఉన్న దృష్టి దోషాలను, నరఘోషను, చెడు శక్తులను అరించివేస్తుంది. మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మీ కష్టాలన్నీ మేఘాలు విడిపోయినట్టుగా తొలగిపోయి మీరు అనుకున్న ప్రతి దాంట్లోనూ విజయం సాధించి తీరుతారు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు మీ ముందుకు చుచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు వారిని చూసి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో, వారు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరికి వచ్చి మీ ముందు చేతులు జోడించి నిలబడతారు. అయితే ఇక్కడ మీరు అసలైన పరీక్షను ఎదుర్కోవాలి. మీరు జాలిగుణం, కరుణమైన హృదయం, వారి కన్నీళ్లు చూసి పరీక్ష మాపలు విని మీరు కరిగిపోవచ్చు, కానీ ఆ తప్పు మాత్రం అసలు చేయవద్దు. ఈ ఇద్దరు వ్యక్తులను మీ జీవితంలో పూర్తిగా శాశ్వతంగా బయటకు పంపేయాలి. వాళ్ళు ఎవరెంత బయటపడినా, బతిమిలాడినా, క్షమాపణ అడిగినా వాళ్ళ మళ్ళీ మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారిని ఎలా గుర్తించాలి? వారి పట్ల మీకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఈ 3 రోజుల తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి అనేవి ఇప్పుడు మరింత విపులంగా తెలుసుకుందాం. ఈ జూలై మొత్తం నీకు కనువింపు లాంటిది. ఎవరు మీ మిత్రులు, ఎవరు మీ శత్రువులు మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకొని తిరుగుతున్నారో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు అలాంటి వారి నుండి ఎవరిలా దూరంగా ఉండాలో నేర్చుకో. ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి మీతో అయ్యే పని కాదు, మీరు ఒక వేస్ట్ ఫెలో అని చెప్పి అన్నవారే, మీరు దేనికి పనికిరావు, నువ్వు ఎదిగి పట్టినా అది మట్టి అయిపోతుందని చెప్పి హేళన చేసిన వారే, మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేసిన వారు ఇప్పుడు మీ గొప్పతనాన్ని కీర్తిస్తారు. మీ గురించి ప్రతి చోట చెడుగా మాట్లాడిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. అరే, మీ గురించి చాలా తప్పుగా అనుకున్నాం, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాం, నువ్వు నిజంగా గ్రేట్ అని చెప్పి వాళ్ళందరి నోరు మూయించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మీ విజయమే వారికి మీరిచ్చే అతిపెద్ద సమాధానం. ఇక నుంచి కుంభరాశి వారి జాతకం పూర్తిగా మారబోతుంది. మీ దశ తిరగబోతుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న శుభవార్తలు, మీరు ఎంతో కష్టపడిన ఫలితం దక్కలేదని చెప్పి బాధపడిన పనులకు సంబంధించిన ప్రతిఫలం ఇప్పుడు మీకు అందబోతుంది. ఇక నుంచి మీ ప్రతి ఒక్కరు నోరు మూయించేస్తారు. అయితే ఈ విజయ పరంపరలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీలో ఉన్న అతిపెద్ద శత్రువు బద్ధకం, ఆ లేజినెస్ను మీరు వెంటనే విడిచిపెట్టాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి పనులు అవంతరవి జరిగిపోతాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే చురుకుగా, ఉత్సాహంగా మన పనులను చక్కబెట్టుకోవాలి. మీరు ఎంత కష్టపడితే ఆ గ్రహాలు, ఆ దేవుడు మీకు అంతకు రెట్టింపు అనుకూల ఫలితాలను ఇస్తాడు. కాబట్టి మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేసి చురుకుగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి విషయం మీదే అవుతుంది. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. మొదటి వ్యక్తి మీకు గతంలో బాగా దగ్గరగా ఉన్నవారే. వారు మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ బాగా నమ్మిన బంధువు కావచ్చు. మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడు, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీతోనే ఉండి మీతో పాటు తిరిగాడు. కానీ ఎప్పుడైతే మీకు కష్టం వచ్చిందో, మీకు ఆర్థికంగా ఇబ్బంది కలిగిందో, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. మీ ఫోన్ కూడా ఎత్తలేరు, మిమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు. ఈ విషయం మాత్రం మీరు మర్చిపోకూడదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఎవరున్నారో గమనించుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని తెలిసి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. ప్రేమగా, ఆప్యాయంగా నటిస్తూ పాతవన్నీ మర్చిపోతూ అంటూ వస్తారు. అలాంటి వారి పట్ల ఏమాత్రం జాలి, కనికరం చూపించవద్దు. వారిని మళ్ళీ మీరు నీ జీవితంలోకి చేరదీశారు అంటే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. డబ్బున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేవారు అత్యంత ప్రమాదకరం. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ బంధువుల్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేని వారు బంధువుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇది కలికాలం. ఇక్కడ బంధాలకు, బాంధవ్యాలకు విలువ తగ్గిపోయింది. ఆ వ్యక్తి ఎప్పుడు మీ ముందు చాటులుగా మంచిగా మాట్లాడుతుంటారు, మిమ్మల్ని పొగడ్తతో ముంచి ఎత్తుతారు. కానీ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడుతూ మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యతో రగిలిపోతుంటారు. ఆ వ్యక్తి తేనె పూసిన కత్తి లాంటి వారు. మీతో మంచిగా ఉంటూనే మీకు వెన్నుపోటు పొడవడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. మీ బంధువులలోని ఇలాంటి ద్వంద్వ ప్రబుద్ధి కలిగిన వారు ఎవరో మీరే గమనించుకోండి. గౌతంలో మీరు కష్టాలు ఉన్నప్పుడు సహాయం కోసం వెళ్తే మొహం చాటేసిన బంధువులు ఎవరో గుర్తు తెచ్చుకోండి. వారు ఇప్పుడు మీ విజయాలను చూసి మీ దగ్గరికి వచ్చి నటిస్తారు. అలాంటి వారిని అస్సలు నమ్మకండి. వారిని మీ దగ్గరకు రానివ్వకండి. కాబట్టి కుంభరాశి వాళ్ళారా,
మేము చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద సంపూర్ణ నమ్మకం పెట్టుకోండి. మీ పనులను మీరే సొంతంగా చేసుకోండి. ఎవరి మీద ఆధారపడవద్దు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ విధంగా మీరు నడుచుకుంటే మీ జీవితం ఆనందమయంగా విజయవంతంగా మారిపోతుంది. మీ కష్టాలు ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు జీవితంలోని ఉన్నత స్థితికి చేరుకుంటారు. కాబట్టి ఒక పని మొదలుపెట్టే ముందు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని క్షమించవచ్చు, కానీ వారిని మళ్ళీ నమ్మవద్దు. ఇది మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద గుణపాఠం. కుంభరాశి వారి మీరు చేసేటువంటి ప్రయాణంలో కూడా వెళ్ళేటువంటి మార్గంలో మీరు చాలా చికాకులు ఉన్నవి. గతంలో ఉన్నటువంటి వ్యక్తులే కానీ, గతంలో ఉన్నటువంటి స్నేహితులే పరంగా కానీ ఎప్పుడైనా సరే మిమ్మల్ని సమస్యలోకి తీసేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాదనలకు వెళ్ళొద్దు, అనవసరమైన దూకుడు చేయవద్దు. అది మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పవచ్చు. మీరు ఊహించని విధానంగా మీకు కొత్త మార్పులు, కొంత ఇబ్బందులు, సమస్యలు అయితే మీకు కొని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపించుకున్నాయి. ఇక మనం చూస్తే ముఖ్యంగా ఈ రోజున ఏ పనులైతే తలపెడతామో, ఏ పనులైతే మీకు జరగాలని చెప్పి అనుకుంటామో వాటి మీకు విపరీతమైన సంభాషణలు, మార్పులు అయితే కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాటలు నేర్చుకోవాల్సిన సమయం ఇది. అనుకోని ప్రణాళికలు కూడా మీకు సంపూర్ణంగా నిలబెడుతున్నాయి. ఈరోజు సాధారణంగా కుటుంబంలో నిశ్శబ్దమైనటువంటి మార్గాలు ఆరోగ్యపరమైనటువంటి కనిపిస్తున్నాయి. ఇక పార్ట్నర్షిప్ తోటి జాగ్రత్తలు అయితే ఉంటే మంచిది. ఎవరు ఎలాంటిది అనేది చూసుకొని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా ఈరోజు కొన్ని భాగస్వాములు, కాన్సెప్టులు, ఆర్థికమైనటువంటి ప్రతి విధానాలు కూడా మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మంచిది. మీరు ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా చూస్తే సొంత రొటీన్లోనే స్థిరత్వం ఉంటుంది. అంటే ఇది మీ యొక్క వెల్లింగ్ పాయింట్స్. మీరు ప్రేమ మరియు సృజనాత్మకత ఆధారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా సరే సొంతంగానే రొటీన్లోనే సృజనాత్మకతను ఎదుర్కోవాలి. అలాగే ఆలోచనాత్మకంగా, అలాగే ఆలోచనపూర్వక శ్రద్ధ అనేది మీకు చాలా అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 2-3 సార్లు పరిశీలిస్తేనే మీకు ప్రతి విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఇక పెద్ద పెట్టుబడులు, ఖర్చుల్లో జూలై నెల చివరి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది. ఈ నెలలో కుంభరాశి వారికి మంచి సృజనాత్మకత మరియు భావోద్వేగ రంగాలలో ఆర్థికమైనటువంటి హావభావాలు, ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం సమయంలో కూడా అడుగుపెడుతుంది. ముఖ్యంగా వీరికి యోగా ప్రకాశవంతంగా ఉంటాయి. వీరి యొక్క మీ జాతక రీత్యా కూడా మీకు మంచి శక్తి కూడా స్థిరంగా రొటీన్గా ఉంటుంది. సద్వినియోగం చేసేటట్టు చాలా బాగుంటుంది. అలాంటి సమయంగా మీరు భావించవచ్చు. ఆశ్చర్యకరమైన కొత్త మార్గాలు కూడా మీకు జరుగుతూ ఉంటాయి. ముందస్తు జాగ్రత్తలు ఎంతో అవసరం. అలాగే మీరు ఇలాంటి మార్పులన్నీ కూడా విజయం మరియు ఆనందంతో, ప్రశాంతతో కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మీరు భావోద్వేగం మరియు ప్రతి జాతక రేఖలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా అద్భుతంగా నిలబడబోతుంది. ఇక మీరైతే మాత్రం ఈ కుంభరాశి వారికి జూలై నెలలో కొత్త జీవితాన్ని కొత్త దిశగా మారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో ఊహించని మార్పులకు వేదిక కావచ్చు. మీరు ఏదైనా ఒక అనుభూతి మీద అనుకోని పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ఇలాంటి వాటిని మీరు 1-10 సార్లు చాలా జాగ్రత్తగా, అంతర్కరణ శుద్ధితోటి చాలా జాగ్రత్తగా మీరు నిర్వర్తించుకోవాలి. ధన్యవాదాలు.